సంవత్సరానికి ఒకసారి వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఎవరైతే సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఉంటారో వాళ్ళే ఇక్కడ ఓటర్లుగా ఉంటారు. అట్నే బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి ఒక సంవత్సర కాలం పార్టీకి సంవత్సరం కాలానికి ఎన్నిక నిర్వహిస్తుంటారు. అయితే మా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంబంధించి దురదృష్టవశాత్తు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్యానల్ సిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదు. వ్యక్తిగతంగా అభ్యర్థులు నిలబడుతుంటారు. వారి 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 మద్దతు తీసుకొని మాకు సంబంధించి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదైనా ఒక పోస్టుకి మేము ఒక అభ్యర్థిని సంఘం తరపు నిర్వహించి పెడుతుంటాం. ఈ సంవత్సరం మేము బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా గద్దల దిలీప్ కుమార్ని మేము అఫీషియల్గా మేము పెట్టి అతని గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేది ఎన్నికల కోసమే కాదు, ఎప్పుడు కూడా న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం, న్యాయవాదుల బార్కి అట్లనే బెంచ్కి రిలేషన్స్ వీటికి సంధానకత కూడా వ్యవహరిస్తుంటది. మాకు సంబంధించి మాకు ఎప్పుడు గత 20 సంవత్సరాల బట్టి కూడా బార్ కౌన్సిల్ మాకు ఒక బార్ కౌన్సిల్లో కూడా మాకు ప్రాతినిధ్యం ఉంటుంది.